హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అండి షీర్ కుర్మా, ఈద్ స్పెషల్. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాండీ పెట్టి గీ వేసుకుందాం 2 టేబుల్ స్పూన్. ముందుగా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి. మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి అన్నీ, బాదం, పిస్తా, కిస్మిస్, ఎండు ఖర్జూరం, కాజు, మొత్తం డ్రై ఫ్రూట్స్ అండి. మీకు ఇంకా కావాలనుకుంటే అక్రోట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకుందాం గీలో. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తీసి పక్కన పెట్టుకుందాం మనం. అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 50 గ్రామ్స్ సేమియా అండి, రోస్టెడ్ సేమియా. అది మనం కొద్దిగా గీలో ఫ్రై చేద్దాం. లీటర్ పాలకి అండి 50 గ్రామ్స్ సేమియా సరిపోతుంది. వెర్మిసెల్లి కదా సన్నగా ఉండే సేమియా తీసుకుంటే బాగుంటుంది. లాక్డౌన్ మూలానండి గోధుమ పిండితో చేసే సేమియాలు దొరకటం లేదు, అందుకని దీంట్లోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను. సోజీ అండి 2 టేబుల్ స్పూన్లు, అది కూడా మనం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. దాంట్లో కూడా 1 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుందాం. రెండు బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఒక లీటర్ పాలు తీసుకుంటే అండి మనకి ఇది క్వాంటిటీ సరిపోద్ది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి లీటర్ పాలు. ఇది ఆల్రెడీ నేను కాస్త బాయిల్ చేసి పెట్టాను. దాని సిమ్లో ఇంకో 15 మినిట్స్ బాయిల్ చేయాలి. చూడండి బాగా బాయిల్ అయింది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, సగం వేసుకుందాం. వాటిని కూడా కుక్ చేయాలి అందులో. అలా కుక్ చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. సిమ్లో పెట్టి కుక్ చేయండి. పాలు అడుగట్టుకుంటుంటాయి, బాగా కలుపుకుంటూ కుక్ చేయాలి. మనం రోస్ట్ చేసిన సేమియా కూడా యాడ్ చేద్దాం. సేమియా కూడా కుక్ కావాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్గా వస్తుంది. సోజీ యాడ్ చేద్దాం. సోజీ సేమియా బాగా కుక్ కావాలి డ్రై ఫ్రూట్స్తో సహా. చూడండి సేమియా కుక్ అయింది, సోజీ కూడా కుక్ అయింది. ఇది కండెన్స్డ్ మిల్క్ అండి, 1/2 కప్ వేస్తున్నాను. మీరు స్వీట్ తగ్గట్టు వేసుకోవచ్చు. షుగర్తోనైనా చేసుకోవచ్చండి. 100 గ్రామ్స్ షుగర్ పడుతుంది 1 లీటర్కి. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే తక్కువైనా చేసుకోవచ్చు. ఈ పాలకు మాత్రం కరెక్ట్గా మెజర్మెంట్ 100 గ్రామ్స్ షుగరు, లేకపోతే 100 గ్రామ్స్ మిల్క్ మేడ్ అయినా యాడ్ చేయొచ్చు. చూడండి మన ఖీర్ కలర్ కూడా చేంజ్ అయింది. సిమ్లో పెట్టి ఇలా కుక్ చేయడం వల్ల ఖీర్ టేస్ట్గా వస్తుంది, కలర్ కూడా బాగుంటుంది. మనం దీంట్లో ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. చూడండి కుక్ అవుతుంది కదా. ఇదే క్వాంటిటీలో చేసుకుంటే షీర్ కుర్మా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి షీర్ కుర్మా రెడీ అయింది. డిష్ అవుట్ చేసుకుందాం. ఇది చల్లారిందంటే కాస్త దగ్గరగా అవుద్దండి. మనం ఇలాగే ఉన్నప్పుడే మనం తీసుకుంటే బాగుంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 గంట సేపు చల్లగా సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. వేడిగా సర్వ్ చేయొచ్చు.
కానీ మాకు చల్లగా ఉంటేనే బాగుంటుంది. అక్కడ మేము ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేస్తాను. మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, పైన గార్నిష్ చేసుకుందాం. వేడివేడిగా షీర్ కుర్మా రెడీ అయిందండి. ఈద్ స్పెషల్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.